కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలం బాలికల గురుకుల పాఠశాలలో ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదినారాయణ రెడ్డి సతీమణి అరుణమ్మ హాజరయ్యారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన తదితర కార్యక్రమాలు గోణ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గతంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాఠశాల తనిఖీల్లో భాగంగా అనేక సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించినందుకు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు సావిత్రి ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం ఓంశాంతి సోదరీమణుల విద్యార్థుల విలువల గురించి, మంచి ప్రవర్తన గురించి విలువైన సందేశాన్ని అందజేశారు. ఒక చిన్న ఎక్సర్సైజ్ స్కూల్ని గమనించి, మేడం ఇక్కడ ఈ అవసరత ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, వీళ్ళకి డార్మెటరీ లేదు, అలానే డార్మెటరీ ఒకటి తాత్కాలికంగా అరేంజ్ చేద్దాం, అలానే మెస్ లో లీక్ అవుతుంది వాటర్, మెస్ షెడ్ మార్పిద్దాం, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుగుణ డైరెక్షన్ ఇస్తూ మన స్కూల్ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. సో మన అందరూ కూడా వీళ్ళకి కృతజ్ఞత తెలపాల్సిన అవసరం అయితే ఉంది. అలానే వసతులు కల్పించడమే కాకుండా ప్రతి ఆడపిల్ల సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలని, అలానే మోరల్ ఎడ్యుకేషన్, నైతిక విలువలు, ఈ విలువలు లేకుండా ఉండడం వల్లే చాలా మంది స్టూడెంట్స్ సైకోలు అయిపోతున్నారు. సో అలా కాకుండా ఉండాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఒక మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలి, భవిష్యత్తులో అభివృద్ధిని సాధించాలి, ఒక మంచి పౌరుడి కింద తీర్చిదిద్దాలి అన్నటువంటి ఉద్దేశంతో ఓం శాంతి ఆర్గనైజేషన్ ద్వారా మోటివేషన్ క్లాస్ ని ఇప్పిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. దీని గురించి మాట్లాడవలసిందిగా